ఏడే ఎక్కడ వాడు? నీలకంఠం ఆఫీస్ నుంచి వస్తూనే కేక పెట్టాడు. నిజానికి గది లోపలే ఉన్నాడు ధన్వి. ఏవో జాబ్కి సంబంధించిన అప్లికేషన్స్ ఫిలప్ చేస్తున్నాడు. తండ్రి కేకను బట్టి తెలిసిపోయింది. ఈరోజు తాగడానికి ముందే తన మీద యుద్ధం ప్రకటించేట్టున్నాడు. నిన్నేనే వంటగదిలో నుంచి చేతులు తుడుచుకుంటూ వచ్చిన సావిత్రి అర్థం కానట్టు చూస్తుంటే అరిచాడు మళ్ళీ. నీ కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడో తెలుసా? ధన్వి అసంకల్పితంగా అలర్ట్ అయ్యాడు. తండ్రి గొంతు ప్రతిరోజులా వినిపించడం లేదు. బయటికి వచ్చి అడిగేవాడే కాని ధైర్యం చాలడం లేదు ఎందుకో. వడలిపోయిన దేహంతో కళతప్పిన భర్త ఎందుకింత ఆవేశపడుతున్నాడో తెలియడం లేదు. అది కాదు, ఆయన కంపించడం చూస్తుంటే ఇంకో క్షణంలో కుప్ప కూలిపోయేట్టుగా ఉన్నాడు. ఏమైందండి? వాడు లోపలే ఉన్నాడు ఆందోళనగా అడిగింది. నిన్న రాత్రి వీడు మన వీధి మొదట్లో ఉన్న ఇరానీ కేఫ్ దగ్గర ఎవడితోనో గొడవ పెట్టుకుని కొట్టుకునేదాకా వెళ్ళాడటే. నిస్త్రాణగా తల పట్టుకుని కుర్చీలో చతికిలబడ్డాడు. ఎందుకే? ఎవరో ఏదో అనుకుంటుంటే వీడు మధ్యలోకెందుకెళ్ళాలి? అసలు జరిగిందేమిటో చెప్పకుండా అరుస్తారెందుకు? భర్తని సముదాయించే ప్రయత్నం చేసింది సావిత్రి. జరిగింది నాన్నకన్నా ముందే చెప్పాలనుకుంటూ బయటికి వచ్చాడు ధన్వి. నేనే చెబుతానమ్మా. ధన్వి తల వంచుకుని కాదు, చేయని తప్పుకి తనెందుకు తల వంచాలి అన్నంత ధీమాగా చెప్పడం మొదలుపెట్టాడు. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో కేఫ్కు వెళ్ళి టీ తాగుతున్నాను. మరో టేబుల్ దగ్గర ఓ అమ్మాయి అబ్బాయి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ బాగా తాగి ఉన్న గ్యాంగ్ అక్కడికి వచ్చింది. ఆ గ్యాంగ్ ఆ అమ్మాయినేదో కమెంట్ చేస్తే ఆమెతో ఉన్న అబ్బాయి ముందుకెళ్ళాడు. అతన్ని కొట్టారు. అంతే. నీ కొడుకు ఓ సినిమా హీరోలా వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని రక్షించే ప్రయత్నంలో వాళ్లతో తలపడి ఫైట్ చేశాడు. బ్యాలెన్స్ కథని తను చెప్పిన నీలకంఠం ఇప్పుడు ధన్విని చూస్తూ అన్నాడు. ఏమనుకుంటున్నావురా? ఎవరిలా పోతే నీకెందుకు? అసలు నువ్వు కొట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? నర్సింగ్ యాదవ్ తమ్ముడు. నర్సింగ్ యాదవ్ అంటే పెద్ద గూండా, హంతకుడు. నాన్నగారు, అర్ధోక్తిగా తండ్రిని వారించాడు ధన్వి. అక్కడ నేను గొడవ చేసింది నేనేదో సాహసవంతున్నని నిరూపించుకోవడానికి కాదు. అసలు ఖచ్చితంగా జరిగింది మీకు తెలుసా? నర్సింగ్ యాదవ్ తమ్ముడు కొట్టిన దెబ్బకి ఆ అబ్బాయి వచ్చి నా టీ కప్పు మీద పడ్డాడు. టీ ఒలికి నా షర్ట్ అంతా తడిసిపోయింది. అంటే నేను తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాకెందుకు అని సరిపెట్టుకుని వచ్చేయాలా? వచ్చేయాలరా, అసహనంగా అన్నాడు నీలకంఠం. బోడి షర్టు పాడైందని బాధపడే కన్నా తిన్నగా ఇంటికి వచ్చి షర్టు మీ అమ్మకిచ్చి ఉతికించుకోవాల్సింది. కానీ ఆ క్షణంలో నేను ఆలోచించింది పాడైన నా షర్టు గురించి కాదు, మీద పడ్డ అబ్బాయి గురించి కానీ కాదు. నేను అర్జెంటుగా ఉతకాల్సిన ఆ గూండా గురించి. కొడుకు అంత స్థిమితంగా మాట్లాడ్డాన్ని సహించలేకపోతున్నాడు నీలకంఠం. నీకు తెలియదు, వాళ్ళు నిన్ను విడిచిపెట్టరు. ఫేస్ చేస్తాను అంతే తప్ప తప్పని ఒప్పుకోనంటావు. నేను చేసింది తప్పే అయితే తప్పకుండా ఒప్పుకుంటాను. సమాజంలో అరాచకాల్ని ఆపడానికి కంకణం కట్టుకున్నానంటావట్రా? బాధగా అరిచాడు నీలకంఠం. లేదు నాన్నగారు. ధన్విలో ఉద్రేకం లేదు. చాలా ప్రశాంతంగా అన్నాడు. సమాజాన్ని ఉద్ధరించడానికి నేను సంస్కర్తని కాదు. గూండాల్ని అదుపు చేయడానికి పోలీస్ వ్యవస్థలో ఒకరిని కాదు. ఈ దేశంలో ఒక పౌరుణ్ణి. సామాజికంగా నాకున్న హక్కులకి స్వేచ్ఛకి భంగం కలిగితే రియాక్ట్ కావాలనుకునే మనిషిని. అందుకే నా దాకా వచ్చినప్పుడు మాత్రం నేను ఇక ముందైనా ఇలాగే రియాక్ట్ అవుతాను. కాంప్రమైజ్ కాను. విన్నావటే? తలపట్టుకున్న నీలకంఠం మరింత రెచ్చిపోయాడు. నీ కొడుకు మాట్లాడుతున్నది వింటున్నావా? నా ఒక్కడితోనే కాదు, ప్రపంచంతో కూడా పేచి పెట్టుకుని సంఘాన్ని ప్రక్షాళనం చేసే పెద్ద విప్లవకారుడైపోతాడు. ఒరేయ్! సావిత్రికి కళ్ళనీళ్ల పర్యంతమవుతుంటే కొడుకుని సమీపించింది. నువ్వు మాకు ఒక్కగానొక్క బిడ్డవిరా. బావురుమంది చీర చెంగుని నోటికి అడ్డం పెట్టుకుంటూ. ఆ విషయం నీకు గుర్తుందా? ఎందుకమ్మా? నేనేదో కూడని తప్పు చేసినట్టు ఎందుకింత బాధపడతావు? చిన్న విషయం గురించి మీరంతా ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? రేపు నీకేమన్నా అయితే? మృదువుగా నవ్వాడు ధన్వి. రేపెప్పుడో చావు తప్పదని ఇప్పుడు బ్రతకడం మానేస్తామా? తల్లి కళ్ళని తుడుస్తూ అన్నాడు ధన్వి మరింత స్పష్టంగా. ఈ ప్రపంచంలో మనం అడుగు పెట్టింది 1000 ఏళ్లు బ్రతుకుతామని కాదు, పోయేదాకా బ్రతకాలని. అలా బ్రతకలేకపోవడం రోజూ చావడం లాంటిది. నేను మొండిగా మాట్లాడుతున్నాననుకోకు. ఈ నేల మీద పుట్టిన ప్రతి మనిషి తప్పించుకోలేనిది మరణం ఒక్కటేనమ్మా. చావుకు ఎవరూ అతీతులు కారు. అలాంటప్పుడు చావుదాకా బ్రతికే మనిషి
మనిషిలా స్పందిస్తూ బ్రతకాలి కానీ గాలి ఇంధనంతో నడిచే శవంలా శరీరాన్ని మోస్తూ ఉండాలా? నా వల్ల కాదమ్మా. రేపేదో చేస్తారని ఈరోజు చైతన్యాన్ని చంపుకోవడం ఆత్మహత్య కన్నా నేరం, ఘోరం. ఆమెకి ధన్వి చెప్పింది పూర్తిగా అర్థం కాలేదు. అయినా చావు, బ్రతుకులు అన్న పదాలు వినటానికి భయంగా ఉంది. అది ఆ వయసులో ఉన్న కొడుకు అలా మాట్లాడడం బాధగానూ అనిపించింది. తండ్రి దగ్గరగా నడిచాడు ధన్వి. నాన్నగారు, నేను వేదాంతం మాట్లాడడం లేదు. మాట్లాడగల పరిజ్ఞానం కూడా నాకు లేదు. నేను నమ్మింది చేసే మనిషిని మాత్రమే అంటున్నాను. అందరిలో ఒకటిగా నేను ఆలోచించకపోవడం మీకు బాధ కలిగించే విషయమైతే నన్ను క్షమించండి. నా సమస్య ఏదైనా నాతోనే సమసిపోయేట్టు చూస్తాను తప్ప మీ దాకా రానివ్వను. ధన్వి ఆ తర్వాత అక్కడ నిలబడలేదు. గదిలోకి వెళ్ళి రాసిన అప్లికేషన్స్ని, ఎన్వలప్స్ని తీసుకుని బయటికి నడిచాడు నిశ్శబ్దంగా. నీలకంఠం నిట్టూర్చలేదు. నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటి నాగరిక సమాజంలో ఇలా ఆలోచించగలవాడు తన కొడుకైనందుకు గర్వపడగల స్థాయికి చెందిన మనిషి కాదతడు. నిన్న రాత్రి మీ కాళ్ళు పట్టింది మీ అబ్బాయే అని పొద్దుట భార్య చెప్పగానే పులకించిపోయి వాడు నా కొడుకే అని గర్వపడి అప్పటికి ఆనందించే సగటు మనిషి. ఈ పోటీ ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన తెలివి ఉండి కూడా తను నమ్మిన ఆలోచనల పునాదుల మీద భవంతిని కాక ఒక గోరిని కట్టుకుంటున్న కొడుకు విషయంలో ఆందోళన పడే మధ్యతరగతి తండ్రి. కాళ్ల దగ్గర కూర్చున్న భార్య కంటి నుంచి రాలుతున్న నీటి ధారిని ఆపే ప్రయత్నం చేయలేదు నీలకంఠం. నా కొడుకు నా చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలామంది కన్నా ఉన్నతుడని నాకు తెలుసు సావిత్రి. వాడు ఓ విలక్షణమైన వ్యక్తి అనడానికి నేను వెనుకాడను. వాడి ముందు కాకపోయినా వెనుక గర్వపడతాను. కానీ అవి బ్రతికించే ఆదర్శాలు కావు. అదే నా భయం. అందుకే నేను బ్రతికుండగానే వాడి జీవితం ఓ కొలిక్కి రావాలని ఆరాటపడుతూ అరుస్తుంటాను. నిజానికి నైతిక విలువల గురించి, జీవితం గురించి వాడు చెప్పే నిర్వచనాలు విని ఏ తండ్రైనా గర్వపడాలి సావిత్రి. కానీ మనం ఉన్న సమాజం. సాయం సంధ్య వెలుగు క్రమంగా క్షీణిస్తుంటే అదోలాంటి భయం చుట్టుముట్టిన నీలకంఠం బడలికగా కళ్ళు మూసుకున్నాడు. విలువల గురించి మాట్లాడడానికి, అవి పాటిస్తే జరిగే అనర్థాలకి మధ్య ఉన్న సన్నని సరళ రేఖ గురించి తెలియని పిల్ల తల్లిలా బిక్కమొహం వేసుకుని చూస్తోంది సావిత్రి భర్త వైపు. హలో, ఇంట్లో అడుగు పెడుతూ పలకరించాడు ధన్వి. అప్పటిదాకా కిటికీ దగ్గర నిలబడి బయట చీకటి వెలుగుల్ని పరిశీలిస్తున్న సామ్రాజ్యం వెనక్కి తిరిగింది. నిన్నెప్పుడో కబురు పెట్టిస్తే ఇప్పుడొచ్చాడు ధన్వి. అలా కబురు పెట్టింది సావిత్రి ద్వారా ధన్వి చేసిన గొడవ గురించి తెలిసాక సామ్రాజ్యం ఊరుకోలేదు. నర్సింగ్ యాదవ్ మనుషుల గురించి బాగా తెలిసిన వ్యక్తి సామ్రాజ్యం. ధన్వి గురించి ఎంత భయపడింది అంటే, నేర ప్రపంచంలో బ్రతకడం వృత్తిగా మార్చుకున్న ఆ వ్యక్తులు దేనికి వెనుకాడరని తనకు తెలిసిన ఓ కొలీగ్ని నర్సింగ్ యాదవ్ దగ్గరికి పంపించింది. మరో రోజు ఆలస్యమైతే ధన్విని వాళ్ళు విడిచిపెట్టేవారు కాదు. మొత్తానికి ధన్విని అటాక్ చేయాలనుకున్న వాళ్ళ ప్రయత్నాన్ని చాలా శ్రమతో ఆపగలిగింది. అలా చేసింది ధన్వి మీద ఆమెకున్న అపారమైన ఇష్టంతో అనుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ ఇలా ప్రవర్తించడమే ధన్వి జీవిత విధానమైతే చాలా త్వరలో తన ఉనికిని కోల్పోయే ప్రమాదాల్లో చిక్కుకుంటాడు. నిన్న కబురు పెట్టిస్తే ఇప్పటికి తీరికైందన్నమాట. మొహంలో భావాలు కనిపించకుండా పెదవులపైన నవ్వు పులుముకుని ఏమిటంత బిజీగా ఉన్నావా అంది అతడికి అభిముఖంగా సోఫాలో కూర్చుంటూ. బిజీ అని కాదు. భయమా? మరో ప్రశ్న సంధించింది. దేనికి? సాధ్యమైనంత త్వరగా అతన్ని మరేది ఆలోచించలేని బిజీ ప్రపంచంలోకి నెట్టాలి. ఉద్యోగం లాంటి వ్యాపకం ఉంటే పిచ్చి సాంఘిక స్పృహ లాంటి ఆలోచనలకి ధన్వి ఆటోమేటిక్గా దూరమైపోతాడు. అతన్ని గెలుచుకోవడం కన్నా అతడిలో అలాంటి మార్పుని సాధించడమే ఆమె కోరుకునే నిజమైన గెలుపు. నువ్వు జవాబు చెప్పలేదు. ఏమిటి? సాలోచనగా అంది. నేను నీ దగ్గరికి రాకపోవడానికి భయపడుతున్నానని ఎందుకు అనుకుంటున్నావు? నవ్వింది ఇంపుగా, కెంపుల్ని అధరంపై తురిమిన ఆడదానిలా. ఇంతకు పూర్వంలా నువ్వు నా దగ్గరికి రాలేవనిపించింది ధన్వి. ఎందుకో వ్యంగ్యంగా అడిగాడు మళ్ళీ. సింపుల్. ఒకప్పుడు మనం స్నేహితుల్లా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదుగా. నువ్వు మగాడిగా, నేను ఆడదానిలా నిర్వచనాలు చెప్పేసుకున్నాం. అంటే
మన మధ్య ఉన్న సన్నని పొరని మొన్న మన పందెంలో తీసిపారేశాం. అది నీ అభిప్రాయం. నిజమా? సముద్రంలోకి నిరంతరం ప్రవహిస్తూ కూడా విసుగు చెందని నదిలా ఉంది ఆమె పరిస్థితి. నీకిప్పుడు నేను మామూలుగానే కనిపిస్తున్నానా? మొన్న నేను పచ్చిగా ఓ కోరిక కోరానే, దానికి నేను సిద్ధపడ్డాను. పందెంలో ఓడిపోవన్న నమ్మకంతో కదూ. అదే విషయం పదే పదే గుర్తు చేయడం ఆమెకి ఆనందంగా ఉంది. కానీ నువ్వు ఓడిపోతావనిపిస్తుంది ధన్వి. నేను ఓడిపోవడాన్నే నువ్వు కోరుకుంటున్నావని నాకు అనిపిస్తోంది. అల్లరిగా కాదు, మొగులు గుండెల్లో వెలిగించుకున్న ఆరని దివ్వెలా నమ్మకంగా అన్నాడు ధన్వి. ఎందుకు సామ్రాజ్యం? మీరంతా ఎందుకు మనసులో ఆలోచనల్ని దాచుకుని మరోలా మాట్లాడుతుంటారు? నిర్భయంగా నిజం మాట్లాడాలని ఎందుకు ప్రయత్నించరు? అతడి వాక్యాలు తగలకూడని చోట తగిలినట్టు అనిపించడంతో ఉక్రోషంతో సరిహద్దులు చెరిపేసుకుంది. నీ మీద కోరికగా ఉందని ఏ ఆడది సిగ్గు వదిలి చెప్పలేదు. చెబితే ఏమవుతుంది? టక్కున అడిగాడు. నువ్వు నన్ను అసహించుకోవచ్చు, తల వంచుకుంది బిడియంగా. అసలు జన్మలో నువ్వు నా మొహం చూడనని నా స్నేహాన్ని విడిచేయొచ్చు. అది పిరికివాళ్ళు చేసే పని. విస్మయంగా చూసింది. అవును సామ్రాజ్యం, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కుంది. నువ్వు ఒకవేళ నన్ను కావాలని అడిగే స్వేచ్ఛ నీకున్నట్లే, ఇష్టం లేనప్పుడు తిరస్కరించే స్వేచ్ఛ నాకు ఉంది. ఈ మాత్రం దానికి స్నేహం దూరం చేసుకునే అవసరం ఏముంది? నేను అతిశయోక్తిగా చెప్పడం లేదు సామ్రాజ్యం. నీకిష్టమైన బోర్న్విటాని నాకు ఆఫర్ చేయబోతే నేను తిరస్కరించాను. ఇది అంతే. ఎంత సునాయాసంగా విశ్లేషించాడు. సాలోచనగా అంది సామ్రాజ్యం. ఒకవేళ మన పందెంతో పని లేకుండా నేను ముందే నీ మీద కోరికగా ఉందని అని ఉంటే అప్పటి నా మూడ్ని బట్టి జవాబు చెప్పేవాణ్ణి. ఎందుకో ఈ జవాబు నచ్చలేదు సామ్రాజ్యానికి. అలాంటి సమయంలో మూడ్ని బట్టి అవును కాదు అంటావు తప్ప నైతిక విలువల గురించి ఆలోచించవన్నమాట. నవ్వేశాడు ధన్వి. నేను హిపోక్రట్లా మాట్లాడడం లేదు సామ్రాజ్యం. నైతిక విలువల నిర్వచనాలు వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి మారిపోతుంటాయి. క్షణమాగాడు. నీ భర్త తాగుబోతూ తిరుగుబోతూ కాబట్టే నువ్వు సహించలేకపోయావు. ఆయనకు విడాకులిచ్చి దూరమయ్యావు. విలువలే నీకు ముఖ్యమనిపిస్తే అలాగే రాజీ పడిపోతూ అతడితోనే బ్రతికేదానివిగా. కానీ నీ వ్యక్తిగత జీవితం నిన్ను రాజీ పడకుండా చేసింది. ఏ విలువలు పాటించని భర్త కన్నా నువ్వు నమ్మిన జీవితం విలువ నిన్నీ ఒంటరితనం వైపు నడిపించింది. అతడి ఆలోచనల్లో ఎక్కడో ఏదో పరస్పర విరుద్ధం ఉన్నట్టు అనిపించినా అదేమిటో ఖచ్చితంగా చెప్పలేకపోయింది. ఉద్దేశంలో నైతిక విలువలు, సాంఘిక ధర్మాలు సంఘాన్ని లాక్కుపోయే 2 చక్రాలు సామ్రాజ్యం. నువ్వు నీతి అయితే అది ఆచరణలో ధర్మం అవుతుంది. టాపిక్ గాడి తప్పిందా? అనలేదు సామ్రాజ్యం. అనుకుంది. అనుకున్న వెంటనే మనసులోని మాటని అనేయగలిగింది. రేపు నువ్వు పందెంలో ఓడిపోయావనుకుందాం. అప్పుడు కూడా నా కోరిక నెరవేర్చడానికి మూడ్ లేదంటూ దాటేయొచ్చుగా. అవకాశం లేదు. నేనంటూ ఓడిన మరుక్షణం మాట నిలబెట్టుకోవడం ఓ కమిట్మెంట్ అవుతుంది కాబట్టి. కమిట్మెంట్గా ఆలోచించినప్పుడు మనసుతో పని లేకుండా అంతా జరిగిపోతుంది ధన్వి. అది నా ఉద్దేశంలో వ్యభిచారం. అంగీకరిస్తున్నాను. ఉలిక్కిపడింది సామ్రాజ్యం. అవును సామ్రాజ్యం, మనసు పడి కాక మాట కోసం మనవు కలిస్తే అది వ్యభిచారమేగా. అవమానంగా అనిపించింది సామ్రాజ్యానికి. తన అభిప్రాయాన్ని ధన్వి అంత పచ్చిగా వ్యక్తీకరించడం అతడికి సమంజసంగా తోచిందేమో కానీ ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఎందుకు? ఎవరి దగ్గర తల వంచకుండా స్వాభిమానంతో మాట్లాడగల తను ధన్వి దగ్గర ఇంత సులభంగా ఓడిపోతుందేం? ఇది ఒంటరితనం మూలంగా పేరుకున్న శూన్యం తాలూకు పర్యవసానమా, లేక ఓటమిని గెలుపుగా అన్వయించుకోవాలనే ఆత్మవంచనకి రూపమా? ఏకత్వంలో ద్వంద్వం. సాంప్రదాయాల ట్రాజడీ ముసుగుని తేనె పూసిన చురకత్తి లాంటి కాంక్షతో సర్జరీ చేసి బ్రతుకు పుస్తకంలో తను సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్న అవకాశవాదపు సిలబస్. ఒక్క మాట చెప్పు ధన్వి, నిర్మోహమాటంగా, నిజాయితీగా ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు. ఆమెలో అంతవరకు ఉన్న ఉత్సాహం ఉత్పాతమై మేఘంలా గర్జించాలనుకుంది. కానీ తమాయించుకుంది. అంతెత్తు అశోకంలా పెంచుకున్న ఏ నమ్మకమో కూలిన విశోకమై కోపంలా, శాపంలా, రంపంలా, కంపరంలా వ్యధనమై, కథనమై ఆమెను వివసురాల్ని చేస్తుంటే నీకు నా మీదున్న అభిప్రాయం ఏమిటి?
ఇలా అడుగుతున్నందుకు మరోలా దాటేసి మాట్లాడకు ధన్వి. నన్ను చాలా ఆత్మీయురాలిగా అంగీకరించే నీకు నా మీదున్నది ఏమిటి? ఇష్టమా, అభిమానమా, ప్రేమ? అడిగింది అనువంత అంతర్మథనంతో. సామ్రాజ్యం బాధపడుతున్నట్టు తెలుస్తూనే ఉంది. బాధ పెట్టడం అతడి అభిమతం కాదు. అయినా చెప్పాడు. చెప్పకుండా ఉండడం అతడికి సాధ్యం కాదు కాబట్టి. ఏదో ఓ మొక్కని ఆశించి ఓ విత్తనాన్ని నేలలో నాటడం ఇష్టమవుతుంది సామ్రాజ్యం. ఆ విత్తనం మొక్కగా రూపుదిద్దుకోవడానికి పోసే నీరు, తీసుకునే జాగ్రత్తే అభిమానం అనిపించుకుంటుంది. ఆ విత్తనం ఎదిగి క్రమంగా మనం అనుకునే రూపం పొందేదాకా ఏకాగ్రతని పాటించడం ఆరాధనవుతుంది. కొంతకాలం తర్వాత ఎదిగిన మొక్కను చూస్తూ దాని పువ్వునో కాయనో రుచి చూసి ఇది నాది అని గర్వంగా ఆలోచించడం ప్రేమ అవుతుంది. క్షణమాగాడు. ఇందులో చివరిది ప్రేమ. అయినా ఆ ప్రేమలో అంతర్లీనంగా పేరుకున్నవే ఇష్టం, అభిమానం, ఆరాధన అన్నీ. అయితే సంశయంగా చూశాడు. నీ మీద నాకున్న అభిప్రాయం ఏమిటో, మన స్నేహం ఏ దశలో ఉందో నాకు తెలియడం లేదు. ప్రామిస్. విప్పారితంగా చూసింది సామ్రాజ్యం. కోపం వచ్చిందా సామ్రాజ్యం? ఏం చేయను? నేను దురదృష్టవశాత్తు అందరిలా ఆలోచించలేను. ముక్కుకు సూటిగా నిర్మోహమాటంగా మాట్లాడడం నాకున్న అనర్హత అయితే దాన్నే నేను అర్హతగా భావిస్తాను. నా ఈ ప్రయాణం ప్రాణాంతకమైన నేను బ్రతికేది నా చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టడమని అందరూ తూలనాడుతున్నా నేను అలాగే కడతేరిపోవడాన్నే కోరుకుంటాను. నాకు భేషజాలు తెలియవు. స్వాతిశయంతో నటించడం చేత కాదు. మనసులో లేనిదాన్ని మొహానికి మేకప్లా పూసుకుని అవసరానికి తగ్గ పాత్రగా మారి మిమ్మల్ని ఆనందపరచడం నాకు కుదరని పని. నక్షత్రాల్ని కలిపేస్తాననో, మేఘాల్ని కరిగించి మానవాళిని ఉద్ధరిస్తాననో మాటల గారడీతో రెడీమేడ్ సేల్స్మెన్ కాగలిగే యువకుల్లో ఒకణ్ణి కాలేను. నా ఇష్టాన్ని ఇష్టంగా వ్యక్తం చేస్తాను. నీ నుంచి అనుభవం కావాలి అనుకుంటే మొహం మీదనే కోరిక వ్యక్తం చేస్తాను. ఆగిపోయాడు ధన్వి చెప్పాల్సింది చెప్పి. మౌనంగా ఉండిపోయింది సామ్రాజ్యం. తల వంచుకుని నేలచూపులు చూస్తున్న ధన్విని గమనిస్తూ. కోపం రాలేదామెకి. జాలిగా అనిపించిందా? ఎవరి వ్యక్తి? శవాల సమాధుల్ని చరిత్ర శిథిలాలుగా చెప్పుకుంటూ కృత్రిమ హాసాల దుర్గంధాల మధ్య విశృంఖలపు వికృత నగ్న తాండవాలు నిండిన ఈ ప్రపంచంలో ఇతడు ఏ వర్గానికి చెందిన మనిషి? అసలు ధన్వి ఎలా నెగ్గుకు రాగలడు? కోరితే గొంతుకి చిలుక పలుకు జిలుగు రవికల్ని తొడిగి పాలిపోయిన అంధకార జీవిత మందిరాల్లోనైనా దివ్వెని వెలిగించగల ధీశక్తి ఉండి ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాడేం? ముందుకు చొచ్చుకుపోవడం సాధ్యం కాని బ్రతుకు ప్రస్థానంలో అత్తరులో ధూమంగా ప్రకృతి రగిల్చిన హోమంలా కనిపిస్తూ సైతం ఒక్కోమారు వికృత ధ్వనితో విరిగిపడే కొండచర్యలా కనిపిస్తాడేం? ఇంత మేధస్సు ఉండి కూడా సుడిగుండాల అంచుల్లో రణనినాదాల కంచెల్లో నడిచి రేపు కన్నవాళ్లకి, కావాలనుకున్న వాళ్ళకి కన్నీళ్లు మిగిల్చే మనిషిగానే అనిపిస్తున్నాడేం? తేరుకుంది సామ్రాజ్యం. అభినందిస్తున్నాను ధన్వి. ఎందరినో ఆకట్టుకోగల నా అందం, ఆకర్షణ నిన్ను అంతగా కదిలించలేదు. నువ్వు పరోక్షంగా కాకపోయినా సూటిగా వ్యక్తం చేసినందుకు కృతజ్ఞురాల్ని. మరి నీ గురించి నా అభిప్రాయం ఏమిటో చెప్పనా? అడగలేదు ధన్వి. కానీ వినాలనుకున్నాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, అభిమానం లేదు, ఆరాధన లేదు, ప్రేమ లేదు. కానీ అంతకు మించిందేదో ఉంది. నీతో బిడ్డను కనాలనుందన్న నా ఆలోచనల్ని విని నన్ను అంచనా వేయాలని ప్రయత్నించకు ధన్వి. భాష కందని ఆ భావాన్ని ఎలా వ్యక్తం చేయాలో, అసలు దానికి నా జీవితంలో భాష్యం చెప్పగల శక్తిని సంపాదించుకోగలనో లేదో నాకు తెలీదు. కానీ నువ్వంటే చెప్పలేకపోయింది ఎంత ప్రయత్నించినా. అందుకే నా కోసం అంత శ్రమ తీసుకున్నావన్నమాట. ఉలిక్కిపడింది సామ్రాజ్యం. ఇందాకనే తెలిసింది సామ్రాజ్యం. అది నర్సింగ్ యాదవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు. వాట్? ఉద్విగ్నంగా అంది. అక్కడికి నువ్వెందుకు వెళ్ళావు? వెళ్ళలేదు, పిలిపించారు క్యాజువల్గా చెప్పాడు ధన్వి. నర్సింగ్ యాదవ్ దగ్గర నీ కొలీగ్ ఉన్నాడు. నీ అభ్యర్థన మూలంగా గొడవ సెటిల్ చేస్తున్నానన్నాడు. సరే అన్నాను. సామ్రాజ్యానికి ముచ్చెమటలు పోశాయి. నర్సింగ్ యాదవ్ ఏమన్నాడు? ఇక ముందు జాగ్రత్తగా ఉండమన్నాడు. ఆ విషయం తన మనుషులకు చెప్పమన్నాను. చాలా రియాక్ట్ అయ్యాడు. నేను సైలెంట్గా విని వచ్చేశాను. ఇక సెటిల్ అయిపోయినట్టేనా? అడిగింది సామ్రాజ్యం.
అంతకు మించి మరేదో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ కనిపించింది సామ్రాజ్యం గొంతులో. నర్సింగ్ యాదవ్ నిన్ను హెచ్చరించినప్పుడు నీకు కోపం రాలేదా? ఎందుకు రాలేదు? వచ్చింది. నాకు నచ్చనిది నాన్న చెబుతుంటే ఆర్గ్యూ చేసినట్టు నేను మాట్లాడాను. థ్యాంక్ గాడ్ గొడవ పడలేదన్నమాట. అదే ఉద్వేగంగా అన్నాడు ధన్వి. సరిగ్గా నాకు మీకు మధ్య ఉన్న గ్యాప్ అదే సామ్రాజ్యం. గొడవ పడ్డం నా వృత్తి కాదని మీరెందుకు ఆలోచించరు? నా దాకా వస్తేనే తప్ప నేను రియాక్ట్ కాను. మీరెందుకు అర్థం చేసుకోరు? ధన్వి ఉక్రోషంగా మాట్లాడుతుంటే ముచ్చటేసిందేమో ఉడికిస్తున్నట్టుగా అంది. నీకసలే ముక్కు మీదే ఉంటుందిగా కోపం, అందుకని. కాబట్టి ముందున్నది గోడని తెలుసుకోకుండా దూసుకుపోయి ముక్కు పచ్చడి చేసుకుంటాననుకుంటున్నావా? నర్సింగ్ యాదవ్ గోడని ఒప్పుకున్నావు. నవ్వేసింది సామ్రాజ్యం. సంతోషంగా ఉంది ధన్వి. నీకు పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగే తెలివి మాత్రమే కాక పరిణామాల గురించి ఆలోచించగల విజ్ఞానము ఉందని తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వెళ్ళనా? లేచాడు ధన్వి. అభ్యంతరం లేదు, కానీ ఎల్లుండి ఉదయం 10 గంటలకి నువ్వు మా ఇంటికి రావాలి. డ్యూటీకి వెళ్ళడం లేదా? సెలవు పెడుతున్నాను. దేనికి? నీ విజ్ఞానాన్ని పరిశీలించడానికి. అర్థం కానట్టు చూశాడు. కంగారు పడకు. నీ మేధాశక్తిని పరీక్షించడానికి ఓ ఫ్రెండ్ని పిలిచాను. నువ్వొస్తే సంతోషిస్తాను. ఎవరు ఏమిటి అని అడగలేదు ధన్వి. సరే అన్నట్టు తల పంకించి బయటికి నడిచాడు. ఒకవేళ సామ్రాజ్యం ఇంటికి ఆహ్వానించింది రచయిత్రి మధులిని అని తెలిస్తే ధన్వి ఎలా రియాక్ట్ అయ్యేవాడో. ఎందుకో చెప్పాలనిపించలేదు సామ్రాజ్యానికి. అది కాదు ఆ క్షణంలో సామ్రాజ్యం ఆలోచిస్తున్నది. రేపు సమావేశంలో జరగబోయేది మధులి ధన్విల పరిచయం మాత్రమే కాదు, నమ్మిన సిద్ధాంతాల గురించి. ఇద్దరు బలమైన ప్రత్యర్థులు పోటీ పడబోతున్నారు. ధన్వి గురించి మధులికి చాలా వివరంగా చెప్పింది సామ్రాజ్యం. నిజానికి అలాంటి వ్యక్తిత్వం గల ధన్విని కలుసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపించింది మధులి. కాగితాలపై తను రాసే పాత్రల కన్నా విచిత్రమైన వాడిగా అనిపించాడు ధన్వి. అదే మధులిని అమితంగా ఆకట్టుకున్న విషయం.